హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మేము మా అల్గురేర్ మాల్‌కొచ్చినాము. అక్కడ షాపింగ్ చేయడానికి. మా పెద్దబ్బాయి బర్త్‌డే. సో, బట్టలు కొనడానికి వచ్చాము. ఇందులో మ్యాక్స్‌లో 3 డేస్ ఆఫర్ పెట్టారు. వీకెండ్ ఆఫరు. సో, ఇక్కడికొచ్చాము. ఇదేంటి అంటే మొత్తము మూవీ థియేటర్స్ అండి. ఇందులో అన్ని మూవీసు ఆడతాయి. మేము ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు ఇది దగ్గరేను. ఫాస్ట్‌గా నడిస్తే ఒక 15 మినిట్స్, కొద్దిగా స్లోగా నడిస్తే 20 మినిట్స్ అనుకోండి. స్టార్టింగ్‌లో మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మేము దేరా సిటీ సెంటర్‌కెళ్తున్నాం. ఇందులో ఏందంటే వాక్స్ మూవీస్ లేదు. మనకు దేరా సిటీ సెంటర్‌లో అయితే ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ. ఇంక మేమందరం అక్కడికే బుక్ చేసుకొని వెళ్తామనమాట. ఇది కూడా చాలా బావుంటది. కాకపోతే కొద్దిగా థియేటర్‌లు చిన్న చిన్నగా ఉంటాయి. అక్కడక్కడే. ఒకప్పుడైతే ఎవ్రీ మంత్ ఎళ్ళేవాళ్ళం మూవీకి. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చేసింది. చాలా నెలలైపోయింది. ఎళ్ళాలి పిల్లలతో. ఏదైనా ఒక మంచి మూవీ వస్తే ఎళ్దామని జెప్పేసి చూస్తున్నా. మా పెద్దబ్బాయిని గమనించారా? అక్కడ మా చిన్నబ్బాయి వీడియో తీస్తున్నాడని వాడు స్లోగా నడుచుకుంటా వస్తున్నాడు అక్కడక్కడే. వాడికి వీడియోలు తీయడాలంటే అస్సలు ఇంట్రెస్టే లేదు. నేను బలవంతంగా తీస్తా ఉంటాను అప్పుడప్పుడు. అస్సలు తీపిచ్చుకోడు వాడు. అల్గురేర్ ఎక్కడుంటదంటే, మేబీ అందరికి తెలిసే ఉంటది. దేరాలో ఫిష్ రౌండ్ అబౌట్ ఉంటది గదా! ఫిష్ రౌండ్ అబౌట్ అంటే అందరికి తెలిసే. అక్కడే ఉంటది అల్గురేర్ మాలు. చాలా పెద్ద మాలు. ఇక్కడ ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇందులోనే కేర్‌ఫూర్ గూడా ఉంది. అందులోకెళ్తున్నాము. ఎందుకంటే గులాబ్ జాములంటే మా పెద్దబ్బాయికి బాగా ఇష్టం. సో, వాడి కోసం గులాబ్ జాములు చేద్దాము. అసలు నేను ఈ దుబాయ్‌కొచ్చినప్పటి నుండి గులాబ్ జాములే చేయలేదు. నెస్టోలో ఆల్రెడీ చేసి పెట్టినవి బాక్స్‌లో అమ్ముతారు. ఇంకా అవే తీసుకొచ్చుకొని తింటా ఉంటాం. ఈసారి ఎందుకో నా చేత్తో చేసి పెట్టాలి అని చెప్పేసి అందులోకెళ్ళాం. అక్కడికెళ్ళగానే ఈ కేకులు అవన్నీ చూడండి ఎలా కనపడుతున్నాయో. ఇప్పుడైతే ప్రతి చోట ఆఫర్ పెట్టినారు. ఆఫర్‌లు బాగా ఉన్నాయి. స్టార్టింగ్‌లోనే ఇలా అన్ని కేక్‌లు రకరకాల టైప్‌లో పెట్టినారు. ఇంక మనం అవి చూసి తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. అప్పటికి నేను అసలు నాన్ వెజ్‌దు ఓన్లీ 2 డేస్ తింటా. ఈవెన్ ఎగ్ ఏసినా గూడా నేనసలు ముట్టను వాటిల్ని. అలాంటిది ఏది తిన్నా నేను భయపడుతూ తింటాను. ఒక పూట తింటే ఇంకా 2 పూటలు తినను. ఎందుకంటే నేను కొద్దిగా తిన్నా గూడా లావెక్కిపోతాను. అందుకే నేను ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ చేసుకుంటా. కేకులు చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రూట్ కేక్ చాలా బావుంటది. నాకైతే బాగా ఇష్టం. ఆ పైనాపిల్ అవన్నీ బావుంటది తినడానికి. తీసుకుందామంటే వాళ్ళకొద్దంట. ఇంట్లో అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే మేము నెస్టో మాకు దగ్గరే గదా! ఇంగ అక్కడి నుండి ఏం కావాలన్నా అక్కడికెళ్ళి తీసుకుంటాము. జస్ట్ ఇక్కడ ఏదన్నా పిల్లలకి కావాల్సినటివి తీసుకుందామని ఇంకా ఎలాగో వచ్చినాం గదా! వాళ్ళకి కేకులంటే చాలా ఇష్టం. అందుకే చూస్తున్నా. ఎవ్రీ 2, 3 డేస్‌కి ఇంట్లోకి కేక్ వస్తానే ఉంటదండి. అక్కడ నెస్టోలో గూడా బాగా ఆఫర్‌లు పెడతారు. 30 గ్రామ్స్ అలా ఉంటది ఒక కేజీ కేకు. సో, అక్కడికెళ్ళి తీసుకొచ్చుకుంటా ఉంటారు వీళ్ళు. తింటా ఉంటారు. చాలా సార్లు అల్గురేర్ మాల్‌కొచ్చాను గానీ, ఈ కేర్‌ఫుర్‌లోకి ఎప్పుడు రాలేదు. ఇందులో లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. చూస్తున్నా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి ఒక రౌండ్ ఏస్తున్నా మొత్తం. ఇది చూడండి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది. అది ఫ్రూట్ కాదు వెజిటేబుల్ అనుకుంటా. అది ఏందో కూడా అర్థం కావట్లా. ఒక ఈ తామర పువ్వులాగా మొగ్గలాగా ఉంది. మరి దాని పేరేమైతే నాకు తెలీదు. వెరైటీగా ఉంది. తామర మొగ్గలాగా అలాగే సీతాఫలం లాగా ఉంది కదా అది. మరి దాన్నేం చేసుకుంటారో. ఇక్కడేందంటే దుబాయ్‌లో మన ఇండియాలో అన్నా దొరుకుతాయో దొరకవో తెలీదు గానీ, ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. సీజన్ గానీ, అన్ సీజన్ గానీ ఏ టు జెడ్ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మన ఇండియాలోనే ఇంకా మనకు దొరకవు గానీ, ఇక్కడైతే బాగా అన్నీ దొరుకుతాయి.
మనం మన ఇంట్లో వాళ్ళకి మగవాళ్ళకి చెప్పినామనుకోండి, మనం ఏం చెప్తామో అవే తీసుకొస్తారు. అదే మనం ఎళ్ళినామనుకో, ఇంక మనం చూసినవట్టి అన్నీ ఇది యూజ్ అవుతదిలే, అది యూజ్ అవుతదిలే అని చెప్పేసి మొత్తం కొంటాం మనం. మనకి ఎన్నున్నా అక్కడ చూస్తే ఇది ఎప్పుడన్నా చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంటూ ఉంటాం. నేనైతే అంతే అండి. ఎప్పుడెళ్ళినా సర్లే నెక్స్ట్ వీక్ కనుక నేను ఎళ్ళినాననుకోండి, ఆ పెద్ద ట్రాలీ నిండిపోవాల్సిందే. అలా కొంటాననమాట. ఇక్కడ చూస్తున్నా. ఒక్క ఐటెంకొచ్చేసి మొత్తం అంతా రౌండ్ అప్ చేస్తున్నా. చూడండి లాస్ట్ వరకు ఏమేమి కొన్నామో మీకే అర్థమవుతది. ఇక్కడ గులాబ్ జామ్ కోసం ఎతుకుతున్నాం. ఆల్రెడీ 21 నెంబర్ కౌంటర్ దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పినాడతను. కానీ నేను అనుకున్నది గులాబ్ జామ్ ప్యాకెట్ ఇక్కడ దొరకలేదు. హ్మ్. ఇంకా అక్కడున్నది వేరే టైప్ ఉంటే అది తీసుకున్నా. ఇదేందంటే మద్రాస్ కర్రీ పౌడర్. ఏదన్నా ఇది మనము మచ్చి పులుసు అన్నము అలా ఎందులోకన్నా ఏసుకోవడానికి బావుంటది అని చెప్పేసి అది ఒక డబ్బా తీసుకున్నా. మామూలుగా అయితే అది కాస్ట్ ఎక్కువ ఉంటది. ఇక్కడ రేట్ తక్కువుంది. ఒక హాఫ్ కేజీ డబ్బా ఒకటి తీసుకున్నా. మనం వాడే కర్రీస్‌లో ప్రతి ఒక్క కర్రీలో కూడా ఒక స్పూన్ ఏసుకున్నా కూడా బావుంటదది టేస్ట్. ఎనకాల చూసారా పెప్సీ తీసుకున్నాడు. ఈ పెప్సీ గోల ఏంటో నాకైతే తెలీదు. నేను 100 సార్లు చెప్తున్నాను. ఆ పెప్సీ ప్లేస్‌లో ఏదైనా జ్యూసులు తాగండి అని చెప్పేసి. అదేందో నాకు తెలీదు గానీ పెప్సీ అంటారు. ప్రతి ఒక్కటి ఎప్పుడు చూడండి నేను ఫుడ్ తినేటప్పుడు పెప్సీ తాగుతూనే ఉంటారు. నేను చాలా సార్లు చెప్పిన. అల్గురేర్ మాల్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ షాపులు కూడా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెళ్లి తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా చాలా రేట్ ఎక్కువుందండి. 252 అలా ఉండింది. 262, 266 అయిపోయింది ఒక గ్రామ్. ఆ కొన్నవన్నీ మేమెక్కడ మోస్తాం అని చెప్పేసి మా ఆయనకి ఇచ్చి పంపించినాం. కార్‌లో పెట్టేసి రమ్మని చెప్పేసి. అంత లోపల మేము బట్టలు కొందామని చెప్పేసి ఎళ్తున్నాం. మేము అక్కడ ఉంటాం రా అని చెప్పేసి మేము ముగ్గురం వెళ్తున్నామనమాట. మీరు చెప్పండి. ఒక్క జత బట్టలు కొనాలంటే మీకెంత టైం పడతది? అదే మా పెద్దబ్బాయి బట్టలు కొనాలంటే కొన్ని గంటలు కావాలండి. ఇప్పుడే కాదు ఎప్పటినుండో వాడంతే. చూద్దురు రండి ఎంత టైం తీసుకుంటాడో. మనల్ని అడుగుతాడు ఇది బావుందా? ఇది బావుందా? అని చెప్పేసి. సరే బావుంది తీసుకో అన్నామనుకో, అదొద్దులే ఇంకొక దానికి వెళ్ళిపోతాడు. అలా షాపింగ్ చేస్తాడు. మళ్ళా మా చిన్నబ్బాయి అలా లేదు. మాకు ఏది నచ్చితే నేను ఏది తీసుకుంటే అది ఓకే అంటాడు. దీంట్లో ఇది లైఫ్ స్టైల్ సెంటర్ పాయింట్ ఇదే సెంటర్ పాయింట్ హరీష్
center for class this one. అవునరా చూసారా? మా అబ్బాయి సెంటర్ పాయింట్ గానని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాడు. అది వాడికి తెలుసు అది ఫ్లాస్ అని. కానీ సెంటర్ పాయింట్ అని చెప్పేసి లోపలికి ఏందంటే మొత్తం తిరగాలనమాట. చూడాలి, ఒక రౌండ్ ఎయ్యాలి. మిడ్‌నైటు 3, 4 వరకు మేలుకొనే ఉంటామంటే మీరు నమ్ముతారా? ఆ టైంలో పడుకుంటాం. ఇండియాలో ఆ టైంలో అందరూ లేస్తారనమాట. ఆ టైంలో మా బావకి కాల్ చేయాలని చూస్తారు. ఇప్పుడు పెద్దయ్య లేసుంటాడు. పెద్దయ్యకి కాల్ చేద్దామా అని అంటారు వాళ్ళు. అలా ఇలా అవ్వదు మా షాపింగ్. వెతుకుతానే ఉంటాడు. ఒక్క డ్రెస్ కోసం 3 గంటలు వెనక వాడి తోకల్లాగా తిరగాలి. అలా అని ఏమన్నా అలా అని చెప్పేసి తీసుకుంటారు అనుకుంటున్నా. తీసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో మళ్ళీ చేంజ్ చేస్తారు. చూస్తూ ఉన్నాను. వాడి బర్త్డే కాబట్టి వచ్చిన షాపింగ్ వాడితో, లేకపోతే అసలు షాపింగ్ అంటే మా నాన్నతో రాకూడదు అసలు. అగ్గులేర్లో మొత్తం ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి, A to Z ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫైనలీ మ్యాక్స్‌కైతే ఎళ్ళాము. మ్యాక్స్‌లోకి వెళ్ళిన తర్వాత తిరిగి తీసుకున్నారనుకుంటున్నారా? మా సుశాంత్ వాళ్ళ డ్యాడీకి తీసుకున్నా. వాడికి కూడా ఒక 2 టీ షర్ట్ తీసుకున్నా. బర్త్‌డే డ్రెస్ మాత్రం ఇక్కడ తీసుకోలేదు. మళ్ళీ మేము ఇక్కడి నుండి అల్గురేర్ వెళ్ళాం. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతది. అంత పెద్ద షాపింగ్ మాల్‌లో ఈవెన్ మ్యాక్స్‌లో వాడికి నచ్చలేదంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ కానీ, అలాగే స్లిప్పర్స్ కానీ చాలా బాగున్నాయండి. నేను ఈ మధ్యనే కొన్నా. అందుకే జస్ట్ ఊరికే చూస్తున్నా. ఈవెన్ అసలు మా ఇంట్లో ప్లేసే లేదు బట్టలు పెట్టుకోవడానికి. అలా అయిపోయింది. మొత్తం ఇంట్లో వీళ్ళందరికన్నా ఎక్కువ నాకే ఉంటాయి. ఎక్కడ చూసినా నా బట్టలే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇల్లు చేంజ్ అవ్వాలనుకుంటున్నా. అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఏమైనా పెట్టుకోవడానికి. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా.
ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే చిన్న చిన్న చైన్లు అవన్నీ ఉన్నాయి. ఆడపిల్లలు కనుక ఉంటే ఎన్ని ఉన్నా తక్కువే అనిపిస్తుంది, ఎన్ని కొన్నా కూడా. లేరు కాబట్టి సరిపోయింది. వీళ్ళకి ఏంటంటే మగపిల్లలకు జస్ట్ ప్యాంటు షర్టు లేదా షూ అంతే. అవి అయితే కానీ ఆడపిల్లలకి అలా కాదు కదా అండి. ఒక డ్రెస్ కొన్నామంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ, చైన్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మ్యాచింగ్ ఉండాలి. స్టార్టింగ్లో నాకైతే ఆడపిల్లలు అంటే స్టార్టింగ్ అనే కాదు, ఆడపిల్ల కావాలని చెప్పేసి చాలా ఆశగా ఉన్నా. కానీ ఏం చేద్దాం, ఇద్దరు మగపిల్లలు అయిపోయినారు. పోన్లేండి, మా చెల్లెలి కూతుర్ని అలాగే మా బావ కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళనే మన కూతుర్లు అనుకుంటే సరిపోద్ది, అంతే కదా. అయినా కూడా నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు కదా మా తోడుకోడల కూతుర్లని. ఈవినింగ్ అయితే చాలు, సుజీ టీ పెట్టమ్మా అని చెప్పేసి అడిగేదాన్ని. ఆల్రెడీ వాళ్ళు అప్పుడే తాగేసిన తర్వాత కూడా నేను వెళ్ళి టీ పెట్టించుకొని తాగేదాన్ని. అంటే మనం పెట్టుకొని తాగేదానికన్నా పక్కన వాళ్ళు పెడితే బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా బాగున్నాయండి. నేనైతే ఇప్పుడు ఏం కొనట్లే, అంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళరు కదా మా పిల్లలు, ఇంకా 1 మంత్ ఉంటారు. మా చిన్న అబ్బాయి అయితే ఇంకా 1 మంత్ ఉంటాడు, పెద్ద అబ్బాయి అయితే ఇంకో 2 మంత్స్ ఉంటాడు. సో ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి షాపింగ్ చేయొచ్చులే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అని చెప్పేసి ఏం కొనట్లే. వెళ్ళే ముందర కొంటే సరిపోతే ఏదన్నా. ఈ బొమ్మలు అవన్నీ చిన్న చిన్నటి ఏది చూసినా కొనాలనిపిస్తుంది. వీళ్ళకి ఒకప్పుడు మా చెల్లెలు కూతురు గుర్తుకొచ్చేది, శార్వికి ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి అని చెప్పేసి. ఎందుకంటే మా శార్వి చిన్నది కదా అప్పుడు. ఇప్పుడు మా ముద్దిత్తుకు గుర్తుకొస్తున్నాడు వీళ్ళకి. ఇప్పుడు మా ముద్దిత్తు చిన్నోడు కదా. సో ఏమైనా చిన్న వస్తువుటి కనపడితే వాళ్ళు ఇవి ముద్దిత్తుకి బాగుంటాయి అని చెప్పేసి వాటి మీదకి పోతుంది వాళ్ళ ఆలోచన అంతా. అప్పటికి తీసేసుకున్నారు వాళ్ళు, స్లిప్పర్స్ తీసుకున్నారు. ఇది గ్రౌండ్ ఫ్లోరు, అల్గురేర్ మాల్లోనే. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుండి మేము నెస్టోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నారు ఓన్లీ టీ షర్ట్లు, ప్యాంట్ అవి ఏమో తీసుకున్నారు. అక్కడ నెస్టోలో బర్త్డే డ్రెస్ అయితే ఇంకా కొనలేదు వాడు. ఇక్కడ నాకు నచ్చలేదా అని అన్నాడు. ఆ రోజు నేను డే టైంలో వెళ్ళినా, మామూలుగా అయితే నైట్ వెళ్ళేదాన్ని. నాకైతే ఫుల్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మొత్తం అల్గురేర్ అంతా ఇలా ఉంటుందండి. ఏదన్నా ఫంక్షన్లు, అదే ఏదన్నా ఫెస్టివల్ టైంలో అయ్యి ఇక్కడంతా బాగా డెకరేషన్ అయి చేస్తారు. ఇక్కడ అందరూ చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే ఫోన్లతో అలౌడే వీడియోలు, ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఏదైనా కెమెరాలు అవి తీసుకొని ఫోటోలు తీసుకుందాం అనుకుంటే అలౌడ్ చేయరు. ఎందుకంటే ఒకసారి మేము అలాగే కెమెరా తీసుకొని వస్తే వాళ్ళు కింద సెక్యూరిటీ వాళ్ళు అలౌడ్ చేయలేదు. ఎవరికన్నా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నా. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది బర్త్డేకి మేము ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము, అవన్నీ మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి. ప్రతి ఇయర్ ఇద్దరు పిల్లల బర్త్డేలు ఇక్కడే జరుపుకునేవాళ్ళు. కాకపోతే ఈ ఇయర్ మా చిన్నబ్బాయి ఒక 10 డేస్ ముందు వచ్చాడు. సో జూన్ 10 వాడి బర్త్డే. కానీ మే లాస్ట్లోనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా అప్పటికి హాస్టల్లో ఉంటాడు కావచ్చు. ఇంకా హాస్టల్లోనే జరుపుకుంటాడు ఈసారి బర్త్డే. లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడే జరుపుకున్నాడు. మా పిల్లలు లాస్ట్ 3 ఇయర్స్ నుండే వస్తున్నారండి. అంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు. ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుండే వాళ్ళు దుబాయ్ వస్తున్నారు. ఇది 4th టైం వాళ్ళు రావడం దుబాయ్కి. ఇంక నుండి ఎవ్రీ ఇయర్ వస్తారు మేము ఉన్నంత వరకు. ఇంటి దగ్గర మా తోడుకోడలు వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంక నేను ఏ టెన్షన్ లేకుండా ఉంటున్నాను అనమాట ఇక్కడ. అదే ఆడపిల్లలు అయితే మనం ఎక్కడ ఉంటామండి, ఎన్ని సంవత్సరాలు ఉండలేం కదా. మేమైతే నెక్స్ట్కి అయితే వచ్చామండి. ఆఫ్టర్నూన్ 4 అయింది సాటర్డే ఆ రోజు. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. జస్ట్ 1-2 అవర్స్లో వచ్చేస్తాం కదా అని చెప్పేసి వెళ్ళాం. కానీ ఎక్కడ ఇంకా తిని ఏదో ఒకటి కొద్దిగా తిని తర్వాత షాపింగ్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చిన. ఇక్కడ నెస్టోలో ఇలా ఫుడ్ కౌంటర్ ఉంటుంది. చాలామంది ఇక్కడే తీసుకొని అక్కడే తింటూ ఉంటారు. అక్కడ మనకు పిజ్జాలు చేసిస్తారు. ఈ బిర్యానీ ఏమో అండి, నేను ఇంతవరకు అయితే టేస్ట్ చేయలే. స్టార్టింగ్లో మా ఆయన వాళ్ళు అయితే తినేవాళ్ళు.
కాకపోతే ఇక్కడ మా పిల్లలకి ఎగ్ పఫ్‌లు అండ్ చికెన్ పఫ్‌లు అయితే బాగా ఇష్టము. అవి తీసిస్తాను. ఇప్పుడైతే మా అబ్బాయికి పిజ్జా నేనైతే ఈరోజు సాటర్‌డే గదా! ఏముందా? ఎగ్ ఎయనేటి ఏముందా? అని జెప్పేసి నేను చూసుకుంటున్నాననమాట. అన్నిట్లో కలిపేస్తారు. ఈటిల్లో అయితే ఇప్పుడు వెజిటేరియన్ తీసుకున్నా గూడా ఏదో ఒకటి రకంగా కొద్దిగా మిక్స్ చేసుంటారు. అందుకే నేను చూసుకుంటున్నా అని జెప్పి. ఏదన్నా బ్రెడ్ టైప్ తిందాము. ఎగ్ ఏయకుండా ఉండేది అని జెప్పేసి చూస్తున్నా. వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఇవన్నీ టేస్ట్ ఎలా ఉంటాయో తెలీదు గానీ, ఇక్కడికి మాత్రం జనాభా చాలా మంది వస్తా ఉంటారు, తింటూ ఉంటారండి. ఎందుకంటే అక్కడే టేబుల్ కౌంటర్ ఒకటుంది. ఇక్కడ తీసుకొని అక్కడ తింటూ ఉంటారనమాట. కొన్ని ఆల్రెడీ చేసినవి ఉంటాయి. కొన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పటికప్పటికే చేసిస్తారు. అలా గూడా ఉంటాయనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదిగోండి అక్కడ చూసారా గులాబ్ జాములు? అవే. మేమెప్పుడెళ్ళినా అవే తీసుకెళ్తూ ఉంటాం. నాకైతే చాక్లేట్ మిల్క్, ఒక బ్రెడ్ తీసుకున్నా. ఎగ్ ఎయ్యింది. వీళ్ళైతే మా పెద్దబ్బాయి సుశాంత్ అయితే పిజ్జా తీసుకున్నారు. అలాగే మా ఆయన వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. మా పెద్దబ్బాయి లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు అసలు పిజ్జానే తినేవాడు కాదు. మా సుశాంత్ తినేవాడు. ఇప్పుడు సుశాంత్ ఎక్కువ తినట్లే గానీ, నాని తింటున్నాడు. ఈవెన్ మటన్ గూడా తినేవాడు కాదు పెద్దోడు. ఇప్పుడు తింటున్నాడు. ఇద్దరి ఇష్టాలు చేంజ్ అయిపోయినాయనమాట. లాస్ట్ ఇయర్ వాళ్ళెలా ఉన్నారు? అంతున్నారు. ఇప్పుడు చూడండి ఎవ్రీ ఇయర్‌కు హైట్ గూడా బాగా వచ్చేస్తున్నారు. మనము పిల్లలు పెరిగే టైంలో మంచి ఫుడ్ అయి పెట్టామనుకో, బాగా హైట్ బాగా వస్తారండి. ఎందుకంటే మా నాని ఫస్ట్ టైమ్ దుబాయ్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే. అప్పుడు బాగా మంచి ఫుడ్ అవి ఇవి పెట్టేసరికే వితిన్ 2, 3 మంత్స్‌లో బాగా హైట్ వచ్చేసి బాగా ఉన్నాడు. అలాగే మా సుశాంత్ గూడా. వాళ్ళకు ఏజ్ టైంలో అంటే 13, 14 సంవత్సరాల్లో మంచి ఫుడ్ పెట్టండి పిల్లలకి. హైట్ అయి బాగొచ్చి బాగా పెరుగుతారు పిల్లలు. ఇదిగోండి ఇది ఈ మధ్య నెస్టో వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. లోపల కొద్దిగా బటర్ లాగా పెట్టి బావుంటుంది. దాంట్లో ఏం ఎగ్ ఏం కలపట్లేదు. తిన్న తర్వాత మా ఆయన ఎళ్ళిపోయినాడు. మీరే ఎళ్ళండి దగ్గరే గదా ఇల్లు అని జెప్పేసి, నాకు కొద్దిగా వర్క్ ఉంది అని జెప్పేసి, నేను గూడా ఎళ్ళిపోయినా అండి. కొద్దిసేపు చూసినా, తిరిగినా, ఇంకా సెలక్షన్ కుదరట్లా. ఇంక నాకు పూజ ఉంది అని జెప్పేసి, నువ్వే తీసుకొని రాండి అని జెప్పేసి, మా ఇద్దరు పిల్లల్ని అక్కడనే వదిలి కార్డ్ ఇచ్చేసొచ్చిన. మీకు నచ్చినవి తీసుకొని రండి అని జెప్పేసి. ఓకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.